హాయ్ ఫ్రెండ్స్, ఈ దేశంలో అమ్మాయిలను బజారులో పెట్టి పెళ్లి కూతురును చేసి అమ్మేస్తూ ఉంటారు. దీన్నే బ్రైట్ మార్కెట్ అని కూడా పిలుస్తారు. సంతలో కూరగాయలను బేరమాడినట్టు ఇక్కడ అమ్మాయిల్ని బేరమాడి కొనుక్కుంటూ ఉంటారు. ఇక్కడ అమ్మాయిల్ని అమ్మేది మరెవరో కాదు, వారి సొంత తల్లిదండ్రులే. ఇంతకీ ఆ దేశం మరేదో కాదు, బల్గేరియా. ఎస్ ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో బల్గేరియా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. బల్గేరియా ఈ దేశం యొక్క అఫీషియల్ నేమ్ ద రిపబ్లిక్ ఆఫ్ బల్గేరియా. ఇది ఆగ్నేయ ఐరోపాలోని ఒక దేశం. ఈ దేశం యొక్క మొత్తం విస్తీర్ణం 1,10,879 స్క్వేర్ కిలోమీటర్లు. ఈ దేశానికి రొమానియా, సెర్బియా, గ్రీస్, టర్కీ దేశాలు సరిహద్దులుగా ఉన్నాయి. ఈ దేశం యొక్క మొత్తం జనాభా దాదాపు 67 లక్షలు. అత్యధిక జనాభా కలిగిన దేశాలలో బల్గేరియా 107వ స్థానంలో ఉంది. ఈ దేశం యొక్క రాజధాని సోఫియా సిటీ. ఇది చాలా అందమైన నగరమే కాదు, ఈ దేశంలోనే అతిపెద్ద నగరంగా చెప్పబడుతుంది. ఈ సిటీ ఈ దేశంలోనే ప్రసిద్ధి చెందిన విటోషా పర్వతానికి అతి సమీపంలోనే ఉంటుంది. దాదాపు ఈ నగరంలోని రోడ్లన్నీ మంచుతోనే కప్పబడి ఉంటాయి. ఇక ఈ దేశం యొక్క కరెన్సీని బల్గేరియా లేవ్ అని అంటారు. ఇక్కడి ఒక బల్గేరియన్ లేవ్ మనకు 46 రూపాయల 16 పైసలతో సమానం. అలాగే ఈ దేశం యొక్క అధికారిక భాష బల్గేరియన్. ఈ దేశంలోని 80% ప్రజలు ఈ బల్గేరియన్ భాషనే మాట్లాడతారు. ఇక్కడికి వచ్చే విదేశీయులకు ఇది ఒక ఇంత ఆశ్చర్యం కలిగించే విషయమే. బల్గేరియన్ బాబా వంగా. బహుశా ఈ పేరు మీలో చాలా మందికి తెలిసి ఉండదు. మన దగ్గర పోతులూరి వీరబ్రహ్మస్వామి లాగా ఈమె కూడా భవిష్యత్తులో జరిగే వాటిని చెప్తూ ఉంటారు. అంతేకాదు వాటిలో చాలా వరకు నిజం అయ్యాయి కూడా. తన 12 ఏళ్ల వయసులో వచ్చిన టోర్నడో కారణంగా ఈమె తన చూపును కోల్పోయింది. కానీ అదే సమయంలో రానున్న కాలంలో జరిగే విషయాలను కళ్ళకు కట్టినట్టు చెప్పే అద్భుతమైన శక్తులను సొంతం చేసుకుంది. దీంతో ఆమెను ఫ్రెంచ్ కాలజ్ఞాని అయిన నోస్ట్రాడామస్ తో ఇక్కడి ప్రజలు పోలుస్తూ ఉంటారు. ఈమె చెప్పిన విషయాలలో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం, యువరాణి డయానా మరణం, చెర్నోబిల్ అణుప్రమాదం, ఇలా ఆమె చెప్పిన ఎన్నో విషయాలు నిజంగానే జరిగాయి. ఇక 1996లో ఆమె మరణించే ముందు భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి కూడా చెప్పింది. బల్గేరియాలోని స్టారా జగోరా అనే నగరంలో ఒక మార్కెట్ ఉంది. ఇక్కడ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఆడవారిని మార్కెట్ లో పెట్టి అమ్మకానికి ఉంచుతారు. అది కూడా వారి సొంత తల్లిదండ్రులే వారిని అక్కడికి తీసుకువస్తారు. ఈ మార్కెట్ లో అమ్మాయిని పెళ్లి చేసుకునే వేలం పాట కూడా నిర్వహిస్తారు. ఇక్కడ అందమైన అమ్మాయిల కోసం మంచి రేటు పెట్టి మరి పోటీ పడి కొంటూ ఉంటారు. ఈ ప్రాసెస్ మొత్తంలో మధ్యవర్తులు కూడా కీలకంగా వ్యవహరించి భారీగా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఈ దేశం యొక్క మొత్తం జనాభాలో 80% క్రిస్టియన్స్ ఉండగా 10% ఇస్లాం మతానికి చెందిన వారు ఉండగా మిగిలిన 10% ఇతర మతాల వారు ఉన్నారు. బల్గేరియన్ రోజ్ ఆయిల్ 3 దశాబ్దాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఆధిపత్యం కొనసాగిస్తుంది. ఈ ప్రపంచంలోని పర్ఫ్యూమ్లలో ఉపయోగించే 70% రోజ్ ఆయిల్ ఈ దేశం నుండే ఉత్పత్తి అవుతుంది. ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో రోజ్ పికింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈ ప్రాంతంలో రోజ్ ఫెస్టివల్ ను జరుపుకుంటారు. బల్గేరియాకి వచ్చే పర్యాటకులు ఇబ్బంది పడే విషయం ఏంటి అంటే ఈ దేశంలో ఫార్మసీ ఎక్కడ ఉందో కనిపెట్టడం. ఎందుకంటే ఈ దేశం మొత్తం మీద కేవలం 30 ఫార్మసీలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఇక్కడికి వెళ్ళాలి అనుకునే వారు ఎమర్జెన్సీ మెడిసిన్ ని తీసుకువెళ్ళడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఈ దేశ ప్రజలకు కొంచెం సెంటిమెంట్లు ఎక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడి వారు మంగళవారం రోజున ముఖ్యమైన పనులకు దూరంగా ఉంటారు. అంటే ఆ రోజు దూర ప్రయాణాలు చేయటం కానీ ఇతర శుభకార్యాలు జరుపుకోవటం కానీ చేయరు. ఇక బల్గేరియాలోని వర్నాలో అతి పురాతనమైన సంపద కనుగొనబడింది. 1972వ సంవత్సరంలో ఇక్కడ జరిపిన తవ్వకాలలో దాదాపు సుమారు 300 సమాధులు కనుగొనబడ్డాయి. వీటిని క్రీస్తు పూర్వం 4200 క్రితం నాటివని గుర్తించారు. వీటి వద్ద దొరికిన సంపద మొత్తం 6 కిలోల బరువు ఉంటుంది. ప్రస్తుతం వీటిని వర్నా ఆర్కియాలజికల్ మ్యూజియం లో భద్రపరిచారు. మీరు గనక బల్గేరియా వెళ్తే ఈ మ్యూజియాన్ని తప్పక విజిట్ చేయండి. ఇక బల్గేరియాలో ఈ ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థలు అయిన గూగుల్, ఫేస్బుక్, ఆపిల్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉన్నాయి. ఇక బల్గేరియాలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బర్త్ అవుట్ సైడ్ మ్యారేజ్ లోనే జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ పెళ్లి చేసుకొని పిల్లల్ని కనేవారు కంటే పెళ్లి కాకుండా పిల్లల్ని కనేవారే ఎక్కువగా ఉన్నారు. ఈ దేశంలో ద
లార్జెస్ట్ హ్యూమన్ డిఎన్ఏ హెలిక్స్ లో దాదాపు 4000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మెడికల్ యూనివర్సిటీ ఆఫ్ వర్నా ఈ రికార్డ్ ని 2016 ఏప్రిల్ 23న నెలకొల్పారు. బల్గేరియాలోని నల్ల సముద్రం తీరంలో ఈ రికార్డ్ ని నెలకొల్పడం జరిగింది. బల్గేరియాలోని కర్డ్ చాలా ఫేమస్. అవును, ఇక్కడి పెరుగు చాలా రుచికరంగా ఉంటుంది. ఇక్కడ దొరికే కర్డ్ ని బెస్ట్ ఇన్ ద వరల్డ్ గా కూడా చెప్తూ ఉంటారు. ఇక్కడి పెరుగుతో చేసే వెరైటీ ఐటమ్స్ చాలా క్రీమీగా డెలిషియస్ గా ఉంటాయి. ఇక ఈ దేశంలోని వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి టెంపరేచర్ దాదాపు 10 డిగ్రీల లోపే ఉంటుంది. అందుకే ఇక్కడికి వచ్చే పర్యాటకులు స్వర్గంలో ఉన్న అనుభూతిని పొందుతారు. ఇక్కడి అందమైన బీచ్లు, మంచుతో నిండిన పర్వతాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను ఎంతో కనువిందు చేస్తాయి. ఇక ఈ దేశ రాజధాని అయిన సోఫియా సిటీలో చారిత్రాత్మక కట్టడాలతో పాటు బార్లు, రెస్టారెంట్లు, పబ్బులతో ఇక్కడి నైట్ లైఫ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా బల్గేరియా దేశం గురించిన కొన్ని అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాల గురించి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.